చాలా నిరుత్సాహంతో ఉన్నాం, నిస్పృహగా ఉన్నాం. గెలుస్తాం అనుకున్నాం. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాలా? ఏంద్రే బాబు మనకు 11 వచ్చినాయి అని మనకు అర్థం కాలా? మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకెందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కావట్లా. అంటే ఏం జరిగింది? ఇద్దరు ముగ్గురు కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా మన మనసుల్లో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. పంట సరిగా పండల, మళ్ళా వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లలో, అలాగే 25 పార్లమెంటు సీట్లు మళ్ళా ఏ విధంగా గెలుచుకోవాలనే టార్గెట్తో ఇవాళ అన్ని కూడా సక్రమంగా పునర్నిర్మాణం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం మనం. ఎవరు ఎక్కడున్నారు, ఎవడు పోయాడు, ఎవడు బతికాడు, ఎవడు బారిపోయాడు, ఎవడు ఉన్నాడు తెలుసుకుని, లేని చోట మళ్ళా నియామకాలు చేసుకొని ఇవాళ నుంచి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ ముందు చూద్దామని అనుకుంటాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోడు. ఓడిన మరుసటి రోజు నుంచి కూడా మనం పని చేయవలసిందే, ప్రజల్లోకి వెళ్ళవలసిందే అనేటువంటి ఉద్దేశంతో వెళ్తాడు. అందువల్ల ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో మరి గుడివాడ అమర్నాథ్ని అక్కడ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చోడవరంలో నియమించారు.